ఐదో విషయం ఏమిటి అంటే, మనము ఏదైతే వ్యాపారం చేస్తున్నామో, ప్రజలతో లావాదేవీలు చేస్తున్నామో అందులో కాస్త మృదువుగా ఉండాలి. మన చేతిని కాస్త వదులుగా ఉంచాలి. కాస్త ఫ్రీ హ్యాండ్ అంటారు, కాస్త వదులుగా ఉంచాలి. దయప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. జాబిర్ రజల్లాహు వారి కథనం. దయప్రవక్త అన్నారు, రహిమల్లాహు రజులన్ సమ్హన్ ఇజాబా వ ఇజస్తరా వ ఇజఖ్తజా. సుబ్హానల్లాహ్. ఎవరైతే అమ్మేటప్పుడు మృదువుగా ఉంటారో, ఎవరైతే కొనేటప్పుడు మృదువుగా ఉంటారో, ఎవరైతే ప్రజలతో ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు మృదువుగా ఉంటారో వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటుంది. సుబ్హానల్లాహ్. బజార్లో కూర్చొని అందరికీ ఊరికే ఇచ్చేస్తున్నాం అనుకోండి, అందరినీ ఫ్రీగా వదిలేస్తున్నాం, ఏమవుతుంది? వ్యాపారం అవుతుందా? వ్యాపారం అవ్వదు. మొత్తం ఒక సంవత్సరంలో మనం ఏం చేస్తాము? మన వ్యాపారం మూసేసుకొని బయటికి వచ్చాయి. అలా కాకుండా నేను వ్యాపారం చేయడానికి కూర్చున్నానండి, నాకు ప్రతి దాంట్లోనూ లాభం రావాలి, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు లాభం రావాలి, ప్రతి దాంట్లోనూ నేను కూర్చుంటే అది వేరే వారి మీద దౌర్జన్యం అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఏం చేస్తుండాలి? కాస్త వదులుతూ ఉండాలి. ప్రతి ఒక్కరిని వదలకూడదు. మనకు తెలుస్తుంటుంది, మనం ఎవరికైనా అప్పు ఇచ్చాము, ఆ వ్యక్తి నిజంగా కష్టాలు ఉన్నాడు, ఇంకాస్త వ్యవధి ఇవ్వాలి. ఒకవేళ మనకు అవకాశం దొరికితే మనము ఏదైతే అప్పు ఇచ్చామో దాన్ని క్షమించగలిగితే క్షమించి వేసేయాలి సోదరులారా. కాబట్టి కాస్త వదులుగా ఉండాలి, అమ్మేటప్పుడైనా కొనేటప్పుడైనా. అలాగే ఏదైనా వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ అందులో కూడా కాస్త సౌహృదయంతో మెలుక్కోవాలి, సౌహృదయంతో మెలగాలి. ఒకసారి ఏమైంది? దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. ఏం తెలియజేశారు? బనీ ఇస్రాయిల్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. బాగా ఆరాధన చేసేవాడు కాదు, ఏదో అప్పుడప్పుడు ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తీర్పు దినం రోజు అల్లా అడిగాడు, నీవు ఇహలోకంలో ఏం చేశావు అని. ఆ వ్యక్తి అంటున్నాడు, బనీ ఇస్రాయిల్ ఒక వ్యక్తి, అల్లా నాకు ఏ విషయాలు గుర్తులేవు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంది. ఏమిటా విషయము? నేను ఎప్పుడైతే వేరే వారికి వ్యాపారంలో కానీ వేరే విధంగానైనా సరే వారికి అప్పు ఇచ్చాను అనుకో, ఒకవేళ వారు ఆర్థికంగా కాస్త కష్టంగా ఉంటే నేను ఇంకాస్త వ్యవధినిచ్చేవాడిని. ఒకవేళ నిజంగా పేదవారైతే వారు డబ్బులు తీర్చే పరిస్థితులు లేరు, అప్పుడు ఏం చేసేవాడిని? నేను వారి అప్పుని మాఫ్ చేసేసేవాడిని, వారి అప్పుని వదిలేసేవాడిని, ఇంకా డబ్బులు ఇవ్వద్దులేని. అనగానే అల్లా అంటున్నాడు, నీవు నా దాసుల్ని కరుణించావు, నా దాసుల పట్ల కరుణగా వ్యవహరించావు, కాబట్టి ఈరోజు నేను నీపై కరుణ చూపుతాను అని అల్లాకు ఆ ఒక్క పని బాగా నచ్చి అల్లా ఏం చేశాడు? ఆ ఒక్క పని కారణంగా అతనికి స్వర్గాన్ని ప్రసాదించాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి మనం ఏం చేయాలి? కాస్త సౌహృదయంతో మెలిగేటువంటి ప్రయత్నము చేయాలి. మరొక విషయము అదేమిటి అంటే, మనం ఎప్పుడు కూడా వేరే వారి దగ్గర నుంచి లాభం పొందాలి అన్న ఆలోచనలో ఉండకూడదు. అప్పుడప్పుడు మన ద్వారా కూడా వేరే వారికి లాభం జరిగేలాగా చూడాలి. ఎందుకంటే వ్యాపారం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపార నియమ నిబంధనలు ఏమంటారు, బిజినెస్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అవన్నీ పాటించి వేరే వారికి నష్టం జరగకుండా మనకు లాభం జరిగేలాగా మనము వ్యాపారం చేస్తూ ఉండాలి సోదరులారా.